ఇరాన్ అమెరికా మధ్య రెండో విడత చర్చలు ఇస్లామాబాద్లో జరిగే అవకాశం ఉందన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్. చర్చల్లో పాకిస్తాన్ మాత్రమే మధ్యవర్తిగా ఉన్నట్లు చెప్పారు. వెస్ట్ ఏషియాలో ఘర్షణలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అమెరికాకు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు లీవిట్. చైనా తన చమురు అవసరాల్లో ఎక్కువ ఇరాన్ నుంచే కొనుగోలు చేసిందన్నారు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్. హార్ముజ్ను అమెరికా దిగ్బంధనంతో చైనాకు క్రూడ్ ఆయిల్ సప్లై నిలిచిపోతుందని చెప్పారు. చైనాకు చెందిన బ్యాంకుల ద్వారానే ఇరాన్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు అనుమానాలతో క్లారిటీ కోసం యుఎస్ ట్రెజరీ చర్యలు చేపట్టిందన్నారు బెసెంట్.